తెలుగుదేశం పార్టీ ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీల్ని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావురా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఏరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు అయినటువంటి అంటే ఎంకుల్ గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. గేదకి పాలు పితికి బతుకుతారు, పాలము పచ్చిగా మాట్లాడి పట్టుకోరాని చాటు పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు, వాళ్ళు చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి, ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది, నన్ను సంతకం పెట్టద్దు అంటాడు, మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగా అంటాడు. నన్ను కదా కొట్టింది, నన్ను కదా తిట్టింది. ఎవరు కంచే చేను వేస్తుంటే పోలీసే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే, దగ్గరుండి గూండాయిజం చేస్తుంటే ఏం చేయాలి? ఇక ఇళ్ల మీదకి పట్టి ధ్వంసం చేస్తే బలరాన్పేటలో వడ్డెర కులస్తురాలు భద్రరావు గారి కోడళ్ళు, భద్రరావు అని ముఠా మేస్త్రి, కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని, అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి 10 మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కేసు లేదు, తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు. ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీసు, వీళ్ళ మీద కేసు లేదు. వీళ్ళ మీద దాడి చేసిన దానికి, ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు, వాళ్ళ మీద 307. దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్నీ సాక్ష్యం, కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా. నేను గొడవ జరుగుతుందని బంద్ర డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను, పోలీసుని పంపని. నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను, చెప్పండి అర్జెంటుగా పంపండి. పోలీసు ప్రత్యక్షంగా ఉండగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే, పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే, వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే 307, వీళ్ళు కేసు లేదు. ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దునుంచి ఇవాళ ఎమ్మెల్యేలు అందరం కూడా, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది, ధ్వంసం చేయిస్తుంది, కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి, ఏం మాట్లాడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాం, వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని